వెరీ గుడ్. మీ అందరిలో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. బాగా చదువుతారా? అబ్బాయిలు బాగా చదువుతారా? వీళ్ళు గట్టిగా అరుస్తా ఉన్నారు, మీరు రావట్లే. మీరు బాగా చదువుతారా? వీళ్ళు బాగా చదువుతారా? మీరు గట్టిగా అరిస్తే లాభం, వాళ్ళే భావిస్తున్నట్టుగానే ఈసారి మంచి మార్కులు మీరు తెచ్చుకుంటారు అని మీకు ఆల్ ది బెస్ట్. అరుపులు మాత్రమే కాదు, నెక్స్ట్ టైం కి మంచి మార్కులు తెచ్చుకోవాలి. అమ్మాయిలు మరింత బాగా చేయాలి. నేను ఇక్కడ చదువుతా ఉన్నాను, నాకు ఇచ్చిన రిపోర్ట్ లో టౌన్ ఫస్ట్ వచ్చిన ఒక అమ్మాయి ఉంది అని చెప్తా ఉన్నాడు హెచ్ఎం గారు నాకు ఇచ్చిన రిపోర్ట్ లో. అంటే ఈ ఊర్లో ఉన్న స్కూళ్ళల్లో అన్నిటితో పోల్చుకుంటే ఈ స్కూల్లో చదివిన విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినాయని అర్థం కదా. అమ్మాయి ఎవరో ఉందా ఇక్కడ? అబ్బాయి. అమ్మాయిలు 10 మంది, వినబడుతుందా వెనకాల? అబ్బాయిలు ఒక 10 మంది ఇలా మెడల్స్ తీసుకోవాలి, సరేనా? బాగా చదువుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి మెడల్స్ ఇద్దామా? ఒక్కొక్కరికి మెడల్స్ ఇస్తాం. వచ్చే సంవత్సరం మీకు ఇస్తాను, సరేనా? రైట్. పేరు మీ అబ్బాయి పేరేంటి? హరికృష్ణ. హరికృష్ణ 10వ తరగతిలో 568 మార్కులు తెచ్చినాడు 600కి. ఏమ్మా అర్థమవుతుందా? ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు చెయ్యొద్దండి. ఎంతమంది ఉన్నారు? 168. వినబడుతుందా? ఈ ఎంతమంది టీచర్ స్టూడెంట్స్ ఉన్నారు? పైన పెట్టా, ఇక్కడ పెట్టా. 10th క్లాస్ మంచి మార్కులు వచ్చినాయి. 500 దాటిన వాళ్ళు 12 మంది ఉన్నారు. 500 దాటిన వాళ్ళు 12 మంది ఉన్నారు. ఓకే, ఈసారి మీరు 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు 550 మార్కులు దాటి తెచ్చుకోవాలి, సరేనా? సరేనా? రైట్. ఇప్పుడు వీళ్ళకి మెడల్స్ ఇద్దాము. మీరందరూ ఒక్కొక్క తర్వాత చప్పట్లు కొట్టండి. వస్తువులు ఇచ్చేటువంటి కార్యక్రమం పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి. చాలా మందికి అపోహ ఉంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే బ్రహ్మాండంగా చదువు వస్తుందని, ప్రభుత్వ బడుల్లో చదివితే చదువు రాదని అనే భావనలో ఉంటది. మీకు ఒక్క విషయం పిల్లలందరికీ చెప్పాలి, నేను మీలాగానే ప్రభుత్వ బడిలో కింద కూర్చొని చదువుకున్నాను. అర్థమైందా? చదువుకున్న తర్వాత నేను మీలాగే మంచి మార్కులు తెచ్చుకున్నాను. నేను డాక్టర్ని అయినాను. డాక్టర్ని అయిపోయిన తర్వాత హాస్పిటల్ పెట్టినాను. తర్వాత ఈ రోజు నేనేమైనాను? ఎమ్మెల్యే అయినాను. అంటే స్కూల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బిడ్డలు కూడా గొప్పవాళ్ళు అవుతారని నమ్ముతారా మీరు? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి, ఈ ఊర్లో ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు రాదనేది అబద్ధం. ప్రభుత్వ బడుల్లో చదివిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవుతారన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తామన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయం, ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం బుక్కులు కొనుక్కోవాలి, మనం బ్యాగ్ కొనుక్కోవాలి, మనం సాక్సులు కొనుక్కోవాలి, మనం యూనిఫామ్ కొనుక్కోవాలి. మరి ప్రైవేటు బడుల్లో ఉన్నటువంటి చదివే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి అంత ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి, ఆ రకంగా అన్ని డబ్బు పెట్టి కొనడం కుదరదు కాబట్టి, మీ తల్లిదండ్రులందరికీ కూడా పెద్ద డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇవన్నీ కూడా మీకు ఇస్తుంది. మీకు బ్యాగ్ ఇస్తుంది, బుక్కులు ఇస్తుంది, టెక్స్ట్ బుక్లు కూడా ఇస్తారు కదండి, టెక్స్ట్ బుక్లు ఇస్తారు, ఇంకోటి కానీ సాక్సులు యూనిఫాములతో సహా అన్ని ఇస్తారు.
ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇవన్నీ అందే ఏర్పాట్లు ఆఫీసుల ద్వారా, ఎంఈఓల ద్వారా నేను తప్పనిసరిగా చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా. పొరపాటున ఎక్కడన్నా తక్కువ వస్తే, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే దయచేసి మీరు నా దృష్టికి తీసుకురండి. నేను ప్రభుత్వంతో మాట్లాడతాను, అవసరమైతే కొంతమంది దాతలతో కూడా మాట్లాడి మీకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆఫీసర్లకి, ఎంఈఓ గారికి చెప్తా ఉన్నా. ఇక రెండో విషయం, ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కేవలం 900 మంది విద్యార్థులని 4 టీచర్లు మాత్రమే పాఠాలు చెప్పి ఇంత మంచి ఫలితాలు తీసుకొని వచ్చినారు. ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మీ టీచర్లందరికీ చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే నాకు రమేష్ నాయుడు గారు వ్యక్తిగతంగా తెలుసు. రమేష్ నాయుడు గారు తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని పిల్లలకు అవసరమైనప్పుడు అన్నప్పుడుగా బయట నుంచి టీచర్లను తీసుకొని వచ్చి ఏదో విధంగా ఈ స్కూల్ని అభివృద్ధి చేసి బిడ్డలే నా జీవితం, వీళ్ళ భవిష్యత్తు చూడటమే నా జీవితాశయమైన బతుకుతున్నటువంటి రమేష్ నాయుడు గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. అయ్యా, రమేష్ నాయుడు గారికి నేను ఆయన్ని సన్మానించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది నా వ్యక్తిగతం. ఈ స్కూల్ ని ఎదుగుదలలో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి 4 టీచర్లు కూడా సన్మానించాలని నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కదా, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అని కేవలం పద్యాలు పాడితే సరిపోదు. మన గురువుల్ని మనం గౌరవించుకున్న రోజునే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరందరూ కూడా నమ్మాలి. ఒకప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, మా నాన్న ఒక టీచర్, చిన్న టీచర్ కొడుగా పుట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి మా నాన్నగారు పెట్టినటువంటి భిక్ష, మా నాన్నగారు పెట్టినటువంటి చదువు, వీటి ద్వారానే నేను ఈ స్థాయికి రాగలిగినాను. కాబట్టి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, గురువుని గౌరవించడం, తల్లిదండ్రులను ప్రేమించడం, ఇవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదే సందర్భం 4 టీచర్, మీరు గమనించాలి, టీచర్లు అనేసరికి నాకు మీరు ఆలోచన చేయండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి 40 మందికి ఒక టీచర్ ఉంటారా? వాళ్ళకి సపరేట్ క్లాస్ రూమ్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. 40 మందికి ఒక్కొక్క టీచర్ ఎందుకు కూడా చేయలేని పనిని కేవలం 4 టీచర్లు ఒక హెడ్ మాస్టర్ చేసినాడంటే ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఎంఈఓ గారికి నేను హామీ ఇస్తా ఉన్నా, అయ్యా ఈ 4 టీచర్లే అంటున్నారు, వీళ్ళని అదనంగా ఎలా చేస్తారో మీరు నాకు సలహాలు ఇవ్వండి, నాకు గైడ్ చేయండి. అవసరమైన మేరకు టీచర్లను ప్రొక్యూర్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో టీచర్ల సమస్యను తీర్చే విధంగా మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్న టీచర్ల సమస్య మిగతా స్కూళ్ళల్లో కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. 2 స్కూల్ ఉన్నాయి సార్, కల్లుబాయి, పర్వతాపురం. ఎన్ని స్కూల్ ఎక్కడెక్కడ నాకు స్టాఫ్ తక్కువగా ఉంది, ఎక్కడెక్కడ మనం ఏం చేయగలము, ఎక్కడెక్కడ మనం ప్రత్యేకంగా పర్మిషన్లు ప్రభుత్వం నుంచి తీసుకురాగలము అనే విషయాన్ని నాకు ఫైల్ ఇస్తే ఆ ఫైల్ నేను సంఖ్యలో పెట్టుకొని విజయవాడలో అయితే విజయవాడలో, ఢిల్లీలో అయితే ఢిల్లీ పోయి స్కూల్లో టీచర్లు నింపి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే అప్పటిదాకా ఎందుకంటే గవర్నమెంట్ లో శాంక్షన్లు ఇవంటే కొంత సమయం కూడా పట్టొచ్చు. అంత లోపల ఎలా సరుతారు, ఎలా పార్ట్ టైం లో మీరు తీసుకుంటారు, వాటికి సంబంధించిన విషయాల్ని కూడా దయచేసి నాకు అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అధికారులు సహకరిస్తే దీన్ని సెట్ చేయడం నాకు చిటికలో పని.
దయచేసి మీరు నాకు ఎప్పటికప్పుడు సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏ రోజు కూడా దయచేసి నన్ను ఎమ్మెల్యేగా చూడొద్దండి, ఈ ఊరికి సేవకు కూడా చూడండి. మీరు ఎప్పుడైనా సరే, ఏ అర్ధరాత్రి పూటైనా సరే మా ఇంటికి వచ్చి లేదా నేను ఆఫీస్కి వచ్చి విషయాలు ఎప్పటికప్పుడు చెప్తే నేను వెంటనే ప్రభుత్వం దగ్గర ఈ విషయాలన్నీ చేసుకొని వస్తాను. పిల్లలకు కూడా చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ప్రభుత్వాలు నడిపేది ఇద్దరు. ఒకరు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ఎవరు? నరేంద్ర మోదీ గారు ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అది ఈసారి ఎన్నోసారి ప్రధానమంత్రి ఆయన? మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఉంటారు? ఢిల్లీ నుంచి మనకి ఇవన్నీ కూడా పంపిస్తా ఉంటాడు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యనే ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఎన్నోసారి? 4వసారి ప్రధానమంత్రి. వీళ్ళిద్దరితో కూడా పాటుగా మనకు ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఎవరైనా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఆయన ఎవరు? ఆయన ఏమవుతారు? ఈ రాష్ట్రంలో ఏ హోదాలో ఉన్నారు ఆయన? ఉప ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి మీకు ఈ రోజు స్కూల్ బ్యాగులు పంపించారు, బుక్కులు పంపించినారు, ఇంకోటి పంపించారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే, ఇవన్నీ కూడా మీరు బాగా మార్కులు తీసుకొని వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం మీకు ఉన్నటువంటి, ఎందుకంటే మధ్యాహ్నం మీరు ఇంటికి పోవడం అవసరం లేకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ ఉంది. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా మీకు? దాంట్లో నాణ్యత కూడా ఉండేలాగా, నిన్న మొన్నటి దాకా మీ సరైన భోజనం పెట్టట్లేదు. ఆ గోడ మీద రాసున్నారు, సోమవారం ఏం భోజనం పెట్టాలా, మంగళవారం కర్రీ ఏమి ఉండాలా, బుధవారం ఏమి చెక్కులు ఉండాలా, అన్ని గోడ మీద రాస్తుంది. అది గోడ మీద మాత్రమే ఉంది, నిజంగా ఉందో లేదో కూడా నేను ఏదో ఒక సర్ప్రైజ్ గా వచ్చి చెక్ చేసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను. మీ అందరికీ మంచి భోజనం మధ్యాహ్నం పెట్టే ఏర్పాట్లు బ్రహ్మాండంగా అవసరమైతే మంచి భోజనం తెచ్చే ఏర్పాట్లు చేస్తాను. వీలైతే మరిన్ని దాతలు తీసుకొని వచ్చి దాతలందరినీ కూడా ఒక్కొక్కరిని, నేను ఇంకొక అంశం కూడా అనుకుంటా ఉన్నా, నాకు ఇప్పుడే ఆలోచన వస్తా ఉంది. ఎంఈఓ గారు చెప్తా ఉన్నారు 28 హై స్కూల్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. 28 హై స్కూల్ అని నేను ఊర్లో